ఫ్యాన్లోకి వస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ లేకపోతే చల్లదనాన్ని ఇస్తుంది, అదే హీటర్ లేకపోతే వేడిదనాన్ని ఇస్తుంది. ఏ విధముగా కరెంట్ ఆయా గ్యాడ్జెట్స్లోకి వెళ్ళినప్పుడు ఆయా గ్యాడ్జెట్స్ ఏమేమి పనిచేస్తాయో అది బాగా ప్రకటించబడుతున్నట్లుగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ చైతన్యము ఈ అంతఃకరణములు అంటే ఈ శరీరములో పడి శరీరములో ప్రతిబింబించి ఈ శరీరములో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా ప్రకటింపబడుతూ వాటి పనులను చేస్తున్నది. అది క్షేత్రజ్ఞుని రూపంగా అక్కడ తెలియబడుచున్నది. సరే, దాన్ని ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆచార్యులు వారు ఎలా వివరిస్తారో చూద్దాం. దీంట్లో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు శరీరములో ఉన్నటువంటి ఆత్మ ఉన్నదే ఒకటే దాన్ని ఇప్పుడు నిరూపించాలా. దాన్ని నిరూపించాలంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా శరీరములో ప్రతిఫలిస్తున్నటువంటి ప్రతిబింబము నిజమైన చైతన్యమా, లేదా వెనకాలన్నటువంటి ఆ ఆత్మస్వరూపము నిజమైనటువంటి ఆత్మనా? ఏమిటిది? ఇక్కడేమంటున్నాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. శ్రీకృష్ణుడిని మీరు అనుకోవద్దండి. శ్రీకృష్ణుడు అంటే ఇప్పుడు ఏంటి? శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు రూపం పెట్టుకోవద్దు. ఇక్కడ ఏమంటున్నాడు? క్షేత్రజ్ఞుడు నేను అని అంటున్నాడు. అంటే క్షేత్రజ్ఞ రూపంగా ఉన్నటువంటిది పరమాత్మ, క్షేత్రజ్ఞ రూపంగా ఉన్నది పరమాత్మ, అంతేగాని రూపముగా ఉన్నది పరమాత్మ కాదు. అందుకే క్షేత్రజ్ఞం, క్షేత్రజ్ఞుడు నేను అంటే సకల శరీరముల యందు ప్రకటింపబడుతున్నటువంటి చైతన్య రూపంగా ఉన్నటువంటిది నేనే. తర్వాత ఈ శరీరం ఉన్నది. ఈ శరీరము ఏదైతే ఉన్నదో అది ముందే చెప్పాడు, పరాప్రకృతి అపరాప్రకృతి. మనకి 7వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ రావడం జరిగింది. పరాపరా ప్రకృతుల ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరం ఏదున్నదో ఆ శరీరము నేనే. అంటే అపరాప్రకృతి అనేటువంటిదేమో ఈ శరీరం, పరాప్రకృతి అనేదేమో మైండ్ అంటే మనస్సేమో పరాప్రకృతి, శరీరమేమో అపరాప్రకృతి. ఇప్పుడు శరీరము అపరాప్రకృతి పరాప్రకృతి రెండింటితో కలిపి ఇప్పుడు చేతనవంతమైనట్లుగా తెలుస్తున్నది. పరాప్రకృతి చేతనం కాదు, అపరాప్రకృతి చేతనం కాదు. ఎందుకంటే వాటికి స్వయంగా ప్రకాశించే సామర్థ్యం లేదు. అవి రెండు ప్రకాశించాలంటే వెనకాలన్నటువంటి చైతన్యం యొక్క ప్రభావము వలననే ప్రకాశిస్తున్నది. ఆ చైతన్యము దీని యందు ప్రతిబింబించగానే ఇవి చైతన్యవంతమై వాటి పనులు చేయుచున్నవి. ఇప్పుడు పరాప్రకృతిగా అపరాప్రకృతిగా వచ్చింది కూడా అవి రెండు నా విభూతులే అని 7వ అధ్యాయంలో చెప్పాడు. అది ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం. భూమిరాపో నలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి రష్టద అపరేయమితిస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. చూడండి, అపరాప్రకృతి రూపంగా ఉన్నటువంటిది పరాప్రకృతిగా ఉన్నటువంటిది ఆ రెండు కూడా నా వైభవమే అని చెప్పాడు పరమాత్మ అక్కడనే 7వ అధ్యాయంలోనే. సరే, అదే ఇప్పుడు శరీరంగా ఉన్నది కాబట్టి ఇది నేనే, అది కూడా నేనే. ఇప్పుడు మధ్యలో నేనేంటి? మరి మధ్యలో నా పరిస్థితి ఏంటి? నేననేవాడు ఒకడు ఉండానా లేదా? ఏమో, దాన్ని విచారణ చేస్తే తెలుస్తుంది. నీ స్వరూపము నీ స్వభావము ఉందని నువ్వు అనుకుంటున్నావే, దీనినంతా విచారణ చేస్తే అప్పుడు నువ్వెవడు? ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తాండేది ఎవడు? తర్వాత పరమాత్మ అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు? ఇది నిజంగా సుఖ దుఃఖములను అనుభవించడం అనేటువంటిది సత్యమా,
లేకపోతే తెలిసి అనుభవిస్తున్నామా, తెలియకుండా అనుభవిస్తున్నామా, ఇవంతా మనకు బాగా అర్థమవుతుంది. మోక్షమును పొందుట, మోక్షమును పొందుట అంటే క్షేత్రజ్ఞ స్వరూపముగా నిలువుట. క్షేత్రజ్ఞుడే నేను, పరమాత్మే నేనైనప్పుడు ఇంకా మోక్షాన్ని పొందేది ఏముంది? ఆ మోక్షాన్ని ఇచ్చేది ఎవరున్నారు? చూడండి ఎట్లా ఉందో. మోక్షమును పొందుట అని అంటే మోక్షమును వేరే లోకములోనికి వెళ్ళి పొందుట అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ ఇంత స్పష్టముగా చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు మనం దాన్ని అంత అర్థం చేసుకోవాలిగా. చేసుకుంటే మనకు ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిపోతాయి. దానికి ఆచార్యుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. పైన చెప్పబడిన లక్షణము గల అనగా క్షేత్రము కంటే విలక్షణమై క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడనగు నేనే అనియు సంసారి కాదనియు కూడా తెలియము. ఈ శరీరం నందు ప్రకటింపబడుతున్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవడున్నాడో అతడు పరమేశ్వరుడైనటువంటి నేనే అని నువ్వు తెలుసుకో. సకలములైన క్షేత్రముల యందు ఏ క్షేత్రజ్ఞుడు కలడో బ్రహ్మదేవుని మొదలుకొని అల్పకీటకము వరకు గల అనేకములైన క్షేత్రములు అనేక ఉపాధులచే అనేకముగా విడిపోయి ఏ క్షేత్రజ్ఞుడు కలడో అంటే ఈ చిన్న చీమ నుండి మొదలుకొని, చీమ అని కూడా అనలేదు, అల్పకీటకం, చిన్న చిన్న జీవి, ఆ చిన్న జీవిని మొదలుకొని ఆ జీవి నుండి పెద్ద జీవుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉండేటువంటి వీటన్నింటిని ఈ శరీరములను ఉపాధులు అని అంటారు. ఉపాధి అంటారు. శరీరమును ఉపాధి. ఉపాధి అని ఎందుకంటారంటే ఈ శరీరము ఆత్మస్వరూపము యొక్క ప్రభావమును ప్రకటించుచున్నది. ఆత్మస్వరూపమునకు చాలా దగ్గర ఉండి ఆత్మస్వరూపాన్ని ప్రకటిస్తున్నది. ఎంత దగ్గర ఉందనంటే ఆ ఆత్మస్వరూపము కరెక్ట్గా ఉందా లేదా అని తెలియజెప్పాలంటే ఈ శరీరం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, కరెంట్ ఉందా లేదా చెప్పాలని అనుకోండి, ఎట్లా చెప్పగలుగుతాం మనం? వైర్లో ఏమైనా ఏళ్ళు పెట్టి చెప్తామా? వైర్లో ఏళ్ళు పెట్టి చెప్పం. జస్ట్ స్విచ్ వేయగానే, స్విచ్ వేసినామో లేదో లైట్ వెలుగుతుంది. కరెంట్ ఉంటే లైట్ వెలుగుతుంది, కరెంట్ లేకపోతే వెలగదు. లైట్ వెలిగింది, కరెంట్ ఉన్నది అంటున్నాం కదా. ఆ లైట్ వెలిగిందంటే కరెంట్ ఉంది, లైట్ వెలగలేదంటే కరెంట్ లేదు. అలాగే ఈ శరీరం అనేది ఉందిగా, ఈ శరీరమునందు ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది ప్రకటింపబడుచున్నది కాబట్టి ఇది ఉపాధి. అంటే సమీపమునందు ఉన్నటువంటిది. దేనికి సమీపమునందు? ఆత్మస్వరూపమునకు చాలా దగ్గరగా ఉండి ఆ ఆత్మస్వరూపాన్ని ఇది ఉన్నది అనే దాన్ని ప్రకటింపజేస్తున్నది కాబట్టి దాన్ని ఉపాధి అని అన్నారు. సరే, ఇలా సర్వక్షేత్రముల యందు అనగా ఈ శరీరములన్నింటి యందు ఏ క్షేత్రజ్ఞుడు గలడో ఆ క్షేత్రజ్ఞుడు సకలములైన ఉపాధుల భేదము తొలగిన తత్వమనియు, సకలములైన ఉపాధుల భేదము, ఈ శరీరం వేరే, ఆ శరీరం వేరే, ఈ శరీరం వేరే, ఈ శరీరంలో ఒక చైతన్యం ఉంది, ఆ శరీరంలో ఒక చైతన్యం ఉంది, ఇంకో శరీరంలో ఒక చైతన్యం ఉంది, అట్లా కాదు. ఉపాధుల భేదము తొలగగా, ఉపాధులతో సంబంధము లేకుండా ఏది ఉన్నదో దానిని తత్వం అని అంటున్నారు. తత్వం అని అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియుట. యాథార్థ్య ఆత్మతత్వం తత్వం. ఏది యథార్థంగా ఉన్నదో దానిని తత్వం అంటారు. అదే చెప్తున్నాడు. ఏది ఉపాధులనేటువంటివి దానిని తొలగించగా ఏదైతే సత్యమై ఉన్నదో అది క్షేత్రజ్ఞుడు. తత్వమనియు ఉన్నది లేదు మొదలైన శబ్దములకు వాటికి చెందిన భావనలకు గోచరము కాడనియు తెలుసుకో అని అభిప్రాయం. ఏమండి, ఇప్పుడు
ఆ క్షేత్రజ్ఞ రూపంగా ఉన్నాడు కదా, ఆ క్షేత్రజ్ఞ రూపంగా ఉండేటువంటి వాడు అది ఉన్నాడా లేడా? ఉన్నదా లేదా? ఉన్నది అనంటే కనిపించాలి, లేదు అనంటే అది లేకుండా పోవాలి. అది లేకుండా పోతే ఈ శరీరం ఎట్లా పనిచేస్తుంది? శరీరం పనిచేస్తున్నది, మనస్సు పనిచేస్తున్నది. కాబట్టి అది ఉన్నది. సరే, ఉంటే కనిపించాలి కదా, కనిపించలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒకటి చూడండి, ఏదైనా సరే ఒక వస్తువుని ఇది ఉంది అని చెప్పాలంటే మీరు బుద్ధిగతంగా నిర్ణయం చేస్తారు. బుద్ధితో చెప్తారా, లేకపోతే బుద్ధి పని చేయకుండా ఇది ఉంది అని చెప్తారా? బుద్ధి పని చేస్తేనే బుద్ధితో మీరు గుర్తించి చెప్తారు. తర్వాత లేదు అని చెప్పాలని అనుకోండి, అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా బుద్ధితో నిర్ణయించే చెప్తారు. బుద్ధితో నిర్ణయం చేయకుండా చెప్తారా? ఇప్పుడు చూడండి, ఇది బాటిల్ ఉన్నది, నా చేతిలో బాటిల్ ఉన్నది. ఎలా చెప్తున్నారు? చూచినాం, గుర్తించినాం. చూచి గుర్తించింది ఎవరు అంటే బుద్ధి గుర్తించిందా అంటే అవును, బుద్ధి గుర్తించినది. ఇప్పుడేమైంది? ఈ బాటిల్ను కింద పెట్టేసినాం. ఇప్పుడు నా చేతిలో బాటిల్ ఉన్నదా? నా చేతిలో బాటిల్ లేదు. ఈ చేతిలో బాటిల్ లేదని ఎట్లా చెప్తున్నారు? చూచి నీ బుద్ధితో గుర్తించి ఇప్పుడు లేదు అని చెప్తున్నావు. ఉన్నది అని చెప్పింది బుద్ధి, లేదు అని చెప్పింది కూడా బుద్ధి. ఉన్నదని చెప్పాలన్నా లేదని చెప్పాలన్నా బుద్ధితో చెప్పడానికి వీలవుతుంది దేన్ని? ఏదైనా ఒక వస్తువుని. కానీ ఆత్మస్వరూపాన్ని అది ఉన్నదని చెప్పడానికి కానీ లేదని చెప్పడానికి కానీ నువ్వు దాన్ని చూస్తే కదా నువ్వు చెప్పేదానికి వీలవుతుంది. నువ్వు దాన్ని చూసేదానికే నీకు వీలు కాదే. ఎందుకంటే బుద్ధితో నువ్వు దాన్ని చూసేదానికి వీలు కాదు, కంటితో నువ్వు దీన్ని చూసినట్లుగా దాన్ని చూసేదానికి వీలు కాదు. పోనీ మనసుతో చూసేదానికి వీలవుతుంది, అది కాదు. కానీ ఈ ఉంది లేదు అని చెప్పేదానికి ఆధారముగా ఉన్నది అదే. ఈ మనస్సు లేదా బుద్ధి ఇది ఉంది ఇది లేదు అని చెప్పింది కదా. ఇప్పుడు ఆ ఉంది లేదు అని చెప్పగలిగే సామర్థ్యాన్ని ఆ బుద్ధికి ఇచ్చింది వెనకాల ఉన్నటువంటి చైతన్యం. అందుకే చెప్తున్నాడు, ఉన్నది లేదు మొదలైన శబ్దములకు వాటికి చెందిన భావనలకు గోచరము కాడనియు తెలుసుకో. అంటే ఉండాది అని చెప్పేదానికి లేదు అని చెప్పేదానికి ఆధారంగా తనే ఉండి వీటన్నింటినీ తెలుసుకునేట్లు చేస్తున్నాడు. కానీ అది ఆ వెనకాల ఉండేటువంటిది, ఆధారంగా ఉన్నటువంటిది, అది ఉందని చెప్పేదానికి కానీ లేదని చెప్పేదానికి కానీ బయట వస్తువుల్ని చెప్పినట్లుగా అలా తెలుసుకునేదానికి వీలు కాదని తెలుసుకో. భరతవంశీయుడవగువో అర్జున, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈశ్వరుల యొక్క యథార్థ తత్వము కంటే భిన్నముగా జ్ఞానములో విషయము కాదగ్గది ఇంకోటి మిగిలి లేదు. ఇంకొకటి మిగిలి లేదు. ఏమిటి? ఇక్కడ చూడండి, ఓ అర్జున, క్షేత్రము క్షేత్రజ్ఞుడు లేదా ఈశ్వరుడు. నువ్వు క్షేత్రజ్ఞుడు అని అన్నాను, లేదా ఈశ్వరుడు అని అన్నాను. రెండింటిలో ఏదైనా పేరు పిలవచ్చు. క్షేత్రజ్ఞేశ్వర యాథాత్మ్య వ్యతిరేకేణ నా జ్ఞానగోచరం అన్యద్ అవశిష్టమస్తి. అన్యత్ దీనికంటే నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకొకటి లేదు. ఏమిటి? క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు. క్షేత్రజ్ఞున్నే ఈశ్వరుడు అని అంటారు. సరే, ఇప్పుడు దానిని కూడా మనం ఈశ్వరుడు అనేటువంటి దాన్ని కూడా ఒకటిగా పెట్టుకుందాం. క్షేత్రం ఉన్నది,
క్షేత్రజ్ఞుడున్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అంటే మూడింటిని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటిని గురించి తెలుసుకుంటే మొత్తము తెలిసినట్లే. ఇంకా నువ్వు ఒకవేళ వైకుంఠానికి వెళ్ళినా ఇవి మూడే ఉండేది. ఏమిటి? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడు, ఇవి మూడు. ఈ మూడని ఎందుకు చెప్తున్నారంటే క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు. నీకిప్పుడు శరీరమే నేను అనే భావనతో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ శరీరమునందు ప్రకటింపబడుతున్నటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అని అన్నాడు. అన్ని క్షేత్రములు యందు ప్రకటింపబడుతున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడే. అది ఒకడేనన్నాడు, ఒకడే. అయితే నీ దృష్టికి నీకు అర్థమయ్యేదానికి సర్వశరీరముల యందు ఉండి సర్వశరీరముల యందు ప్రకటింపబడుతున్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడుగా ఎవడున్నాడో అతనిని ఈశ్వరుడు, అంటే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు. అంటే ఈ శరీరమునందు ప్రకటింపబడుతున్నటువంటి వాని నువ్వు క్షేత్రజ్ఞుడని నువ్వు అనుకుంటున్నావు. ఈ క్షేత్రజ్ఞుడే సర్వమునందు ప్రకటింపబడుతున్నటువంటి స్వరూపము, అది ఆరూపంగా చెప్పినప్పుడు ఈశ్వరుడు. ఈ శరీరమునందు మాత్రం ప్రకటింపబడుతూ ఉండేవాన్ని అక్కడ వరకు నువ్వు తీసుకుంటే దాన్ని ప్రత్యేగాత్మ అంటారు, దానిని క్షేత్రజ్ఞుడు అంటారు. సరే, దాన్ని వివరించుకుంటూ ముందుకు పోతాం. దాంట్లో అన్ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అన్నీ వస్తాయి, పూర్వపక్షము అవంత సిద్ధాంతాలు అన్నీ వస్తాయి. దాన్ని ఎట్లా అనేటువంటిదంతా కూడా మళ్ళీ ఆచార్యులు వారు వివరిస్తారు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానములో విషయము కాదగ్గది ఇంకొకటి మిగిలి లేదు. అంటే ఇప్పుడు మనము దీన్ని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లు అవుతుంది. సర్వం అని అంటే ఉన్నది ఏదో, ఈ జగత్ అనేది ఏమిటిందో, ఈ జగత్తును నడిపించేటువంటి పరమేశ్వరుడు ఎవరో, ఆ పరమేశ్వరుడు ఈ జగత్తును పరమేశ్వరుడు ఎట్లా నడిపిస్తున్నాడో, ఈ జగత్తంతా పరమేశ్వరుని యొక్క ఆధారము వలన ఎలా నిలబడి ఉన్నదో, పరమేశ్వరుని యొక్క సామర్థ్యం ఏమిటో సర్వము దీనిని తెలుసుకుంటే నీకు తెలిసిపోతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. కావుననే జ్ఞేయములు తెలియదగినవి అగు క్షేత్రజ్ఞ తత్వముల యొక్క ఏ జ్ఞానము కలదో, ఇక్కడ చూడండి మళ్ళీ వెంటనే ఇంతవరకు క్షేత్రజ్ఞ ఈశ్వర అని సంబోధన చేశాడు. ఇప్పుడేమంటున్నాడు? క్షేత్రజ్ఞ తత్వములు అని అంటున్నాడు. అంటే ఇక్కడ క్షేత్రజ్ఞ పదములోనే ఈశ్వరుడు కూడా కలిపేశాడు. ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు. వేరువేరుగా పేర్లు చెప్పడానికి ఉంటాయి కానీ ఒకటే. క్షేత్రజ్ఞ తత్వముల యొక్క ఏ జ్ఞానము కలదో, ఏ జ్ఞానముచే క్షేత్రజ్ఞులు విషయములుగా చేయబడుచున్నవో ఆ జ్ఞానమే యథార్థమైన జ్ఞానము అని
సర్వవ్యాపక ఈశ్వరుడనైన నా అభిప్రాయము. సర్వవ్యాపకుడనైన ఈశ్వరుడనైన నా అభిప్రాయము. ఏమండి, ఇక్కడ మీరు బాగా గుర్తించండి. క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే, క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే అని అన్నప్పుడు ఇక్కడొక వచ్చేటువంటి ఒక భావన ఏమిటంటే, అంటే క్షేత్రజ్ఞుడుగా ఉండేది పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. పరమేశ్వరుడు ఈ శరీరమునందు ఒక రూపంగా ఉన్నాడు. ఎట్లంటే, ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా, ఈ కొండ నీళ్ళల్లో ప్రతిబింబం ఒకటి ఉన్నది కదా. ఆ ప్రతిబింబం అనేటువంటిది ఏది ఉన్నదో ఆ ప్రతిబింబము వేరే, సూర్యుడు వేరే కదా. సూర్యుడు వేరే, ప్రతిబింబము వేరే కదా, రెండు ఉన్నాయి కదా. అప్పుడు అట్లయినా కూడా ఆత్మ ఇది అవుతుంది, అది పరమాత్మ అవుతుంది. ఇది ఆత్మ అయితే అది పరమాత్మ అవుతుంది. ఇది క్షేత్రజ్ఞుడైతే అది ఈశ్వరుడు అవుతుంది అనే భావన మనకు ఏర్పడే అవకాశం ఉంది. అంటే క్షేత్రజ్ఞుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే అభిప్రాయం ఏర్పడే అవకాశం మనకుంది. కానీ ఈ క్షేత్రజ్ఞుడు ఆ ఈశ్వరుడు వేరు కాదు. ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు. ఈ శ్లోకంలో చూడండి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే అని నువ్వు తెలుసుకో. క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే అని అన్నాడు. అంటే నేనేనంటే దీన్ని కొంతమంది ఏం చేశారంటే, అయా క్షేత్రజ్ఞుడుగా ఉన్నది కూడా నేనే అని చెప్పారు. అంటే క్షేత్రజ్ఞుడు కూడా నేను అనంటే క్షేత్రజ్ఞుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను అనే అర్థంతో చెప్పారు కొంతమంది ఆచార్యులు. అలా చెప్పలేదు భగవంతుడు. క్షేత్రజ్ఞుడుగా నీ శరీరమునందు ప్రకటింపబడుచున్నటువంటిది ఏదో అది నేనే. అంటే ఇప్పుడు ఏమైంది? బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. శాస్త్రము ద్వారా తెలియబడుతూ ఏదైతే సత్యమై ఉన్నదో, ఏదైతే నిత్యమై ఉన్నదో, ఏదైతే నాశనము కాని తత్వం ఉన్నదో, మీరు 8వ అధ్యాయంలోకి వెళ్ళాలి. కిం తద్బ్రహ్మ, బ్రహ్మ అంటే ఎవరు? అక్షరం బ్రహ్మ పరమం, అంటే నాశనము కానిది బ్రహ్మ అని చెప్పున్నాడు పరమాత్మ. ఆ నాశనము కాని తత్వము ఏది ఉన్నదో ఆ నాశనము కాని తత్వము ఈ శరీరమునందు క్షేత్రజ్ఞుని రూపముగా నేనే ప్రకటింపబడుచున్నాను అని చెప్పాడు. అంటే క్షేత్రజ్ఞుని రూపంగా ఉన్నది ఆ పరమాత్మయే, ఆ బ్రహ్మయే. నేను ఇవి వాడుతూ ఉంటానండి, మీరు ఏమీ కన్ఫ్యూషన్ కాకండి. పరమాత్మ అన్నా, బ్రహ్మ అన్నా, ఈశ్వరుడు అన్నా, ఆత్మ అన్నా అన్నీ ఒకటే. ఇంకా 2 మాటలు చెప్తా. విష్ణువు అన్నా అదే, శివ అన్నా కూడా అదే. ఇంకా కూడా చెప్తా, రామ అన్న అదే, కృష్ణ అన్న కూడా అదే. అంటే రామ, కృష్ణ, శివ, విష్ణువు, నారాయణ, మళ్ళీ నారాయణ అంటే వేరే అనుకోవద్దు, నారాయణ, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఇక్కడ బ్రహ్మ, ఆత్మ, పరమాత్మ, ఈశ్వర, ఇవన్నీ అంటే ఒకటే దానికే ఇన్ని పేర్లతో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది, ఒక్కొక్క పేరుతో చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ పేరు ఏదో చెప్పినప్పుడు అది వేరే. అంటే విష్ణువు అన్నప్పుడు ఆ విష్ణువు వేరే, నారాయణ అన్నప్పుడు అది వేరే, రామ అన్నప్పుడు వేరే, బ్రహ్మ అన్నప్పుడు వేరే, ఆత్మ అన్నప్పుడు వేరే, పరమాత్మ అన్నప్పుడు వేరే అని తీసుకోవద్దు. నేను అప్పుడప్పుడు ఇలాగ చెప్తూ ఉంటాను. ఇవన్నీ ఒకే దానికి పేర్లు. అదే క్షేత్రజ్ఞుడు అంటే, క్షేత్రజ్ఞుడు అంటే ఆ విష్ణువుగా ఉన్నటువంటిది
ఈ శరీరమునందు ప్రకటింపబడుతున్నటువంటి చైతన్య రూపంగా ప్రకటింపబడుతున్నటువంటిదే విష్ణువు, అదే బ్రహ్మ, అదే పరబ్రహ్మ అని ఇక్కడ చెప్తున్నాడు. దీనికి సంబంధించినటువంటిది అంటే దీనిని గురించి నువ్వు తెలుసుకుంటే, దీనిని స్పష్టంగా నువ్వు తెలుసుకుంటే, ఏ జ్ఞానమైతే అంటే దీనికి సంబంధించిన జ్ఞానము నీకు కలిగితే, ఇది నీకు తెలిస్తే అంటే ఏంటి, నీకు ఇది 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 అని నీ అంతట నీకే అనుభవం అయితే అదే నాకు సంబంధించి నువ్వు తెలుసుకోవడం. అలా తెలుసుకోవడమే మోక్షము పొందుట. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు అలా ఉండిపోతావు, అదే నీ స్వరూపం అవుతుంది, అది నిజమైనది అని. నాకు సంబంధించి నన్ను తెలుసుకోవడం అంటే ఇలాగే తెలుసుకోవడం. నన్ను తెలుసుకోవాలంటే ఎవరిని? పరమాత్మను తెలుసుకున్నదంటే ఇలాగే తెలుసుకునేది. ఇలా తెలుసుకోవడమే కానీ నేను తపస్సు చేసి తెలుసుకుంటాను, లేదా భజన చేసి తెలుసుకుంటాను, లేదా ప్రదక్షిణ చేసి తెలుసుకుంటాను, లేదా ఇంకేందో చదివి తెలుసుకుంటాను, ఇవన్నీ తెలుసుకునేదేం కాదు. ఇవి అన్నీ ఎన్ని చేసినా నువ్వు ఇక్కడికి వచ్చేదానికి అంటే ఈ క్షేత్రజ్ఞ జ్ఞానమును తెలుసుకునేదానికి నీకు సపోర్ట్ చేయాలి. నువ్వేం చేసినా, ఏమంటే మీరు ఎన్ని ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, డబ్బులు సంపాదించినా, ఏమి చేసినా దేనికవి? కేవలం పొట్ట కూటి కొరకే. కూటి కోసం కోటి విద్యలు. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఏమి తెలుసుకున్నా, ఎట్లా తెలుసుకున్నా, భగవంతుని తత్వము తెలుసుకుని మోక్షము పొందుట అంటే క్షేత్రజ్ఞ జ్ఞానమును ఎవడు తెలుసుకున్నాడో వాడే మోక్షమును పొందినవాడగును. ఇది చూడండి, యత్ జ్ఞానం మతం మమ నా అభిప్రాయము, నా యొక్క నిశ్చయమైనటువంటి అభిప్రాయం ఇది అని భగవంతుడే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు చెప్పాడు. ఈ శ్లోకానికి అర్థం ఇలా చెప్పిన వెంటనే దీనిపైన ఇంకా పూర్వపక్షం అంటే సందేహాలు అంటే సందేహం అని మనం అనుకుంటాం. పూర్వపక్షం అంటే ఏంటంటే, అయ్యా నువ్వు చెప్తా ఉండేది ఇది ఎలా సరిపోతుందని ఒక పూర్వపక్షి వచ్చి అడుగుతున్నాడు. ఆ పూర్వపక్షి అడిగిన దానికి సమాధానమును ఆచార్యుల వారు చెప్తారు. మళ్ళా దానిపైన మళ్ళీ ప్రశ్న అడుగుతాడు, దానికి మళ్ళా సమాధానం చెప్తాడు. ఇలా ప్రశ్న సమాధానం అంటే వాళ్ళు ఆచార్యుల వారు చెప్తున్నటువంటి దాన్ని ఆక్షేపిస్తూ చెప్పడం, అయ్యా నువ్వు అర్థం చేసుకుంటా ఉండే విధానం తప్పు, ఇది నిజమైన విధానంగా అర్థం చేసుకోవాలి అని ఆచార్యుల వారు చెప్తారు. దీనిపైన మనకు కనీసం అంటే ఒక 5-6 రోజులు పడుతుంది. దీన్ని నిదానంగా మనం విచారణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఓపికగా వింటానంటే నిదానంగా చదివి నేను చెప్పుకుంటూ వస్తా. లేదు స్వామి మీరు తొందరగా చెప్పేయండి అంటే నేను ఒక రోజులో చెప్పేసేసి తర్వాత శ్లోకాలకు వెళ్ళిపోతాను. అది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎవరో మ్యూట్ చేసి డిస్టర్బెన్స్ సార్. మళ్ళీ ఇప్పుడు మీరేమన్నారు, సుఖ దుఃఖాలు ఎవరు అనుభవిస్తున్నారు, అసలు అది నిజంగా ఉన్నాయా లేదా అనేది కదా ఒక కాన్సెప్ట్. మళ్ళీ ఎవరికైనా ఒక సుఖము దుఃఖము వచ్చింది అంటే అది మన ప్రారంభ కర్మ అన్నారు. మరి ప్రారంభ కర్మ నిజంగా ఉందా? కంపల్సరీ వాళ్ళ ప్రారంభ కర్మని అనుభవిస్తున్నారంటే అది నిజంగా అనుభవిస్తున్నారా? లేదు అన్నా, సుఖము దుఃఖము లేదన్నా, ప్రారంభ కర్మ అనుభవిస్తున్నాము అన్నా. మరి ఇది ఒక కాంట్రవర్సీ లాగా కదా. ఇట్లాంటివే కాదు, ఇట్లాంటి